మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అపూర్వ నక్షత్రాన్ని పిలుస్తూ ఉంటుంది. నక్షత్ర, వీటిలో ఒక డ్రెస్ని సెలెక్ట్ చేసుకో అని అంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రిన్సెస్ డ్రెస్సులా ఉన్నాయి మమ్మీ, నాకు ఇవేం వద్దు, వేరేవి చూపించండి అని నక్షత్ర అంటుంది. చూడు నక్షత్ర, రేపు నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందని చెప్పాను కదా, అప్పుడు నువ్వు ప్రిన్సెస్ లానే కనిపించాలి. కాబట్టే నా మాట విను, నువ్వు ప్రిన్సెస్ లాంటి డ్రెస్సే సెలెక్ట్ చేసుకోవాలి. నాపై నమ్మకం ఉంది కదా అని అపూర్వ అంటుంది. నీపై నాకు నమ్మకం ఉంది మమ్మీ, సరే అలాగే అని ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఎస్, ఈ డ్రెస్సు అచ్చం ప్రిన్సెస్ లాగానే ఉంది అని అపూర్వ అయితే సంతోషంగా ఉంటుంది. రేపు ఉదయానికల్లా ఈ డ్రెస్ రెడీ చేసి తీసుకురండి అని అతనితో చెప్పి పంపించేస్తుంది. నక్షత్ర, ఏంటి నీ ప్లాన్స్ ఇప్పుడు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఏముంది మమ్మీ, ఫ్రెండ్స్ని కలవాలి, తర్వాత షాపింగ్కి వెళ్ళాలి, తర్వాత భావన కలవాలి అని నక్షత్ర అంటుంది. భావన? ఏ భావ అని అపూర్వ అయితే షాక్ అయి అడుగుతూ ఉంటుంది. అదే మమ్మీ, చెర్రీ బావతో కలిసి వెళ్ళాలని చెప్తున్నాను అంతే అని నక్షత్ర అబద్ధం చెప్తూ ఉంటుంది. అలాగనా, సరే వెళ్ళిరా అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక నక్షత్ర వెళ్తూ ఉంటుంది. అమ్మాయి అని అంటూ గోరింటాకు పిన్ని ఇక పరుగులు పెడుతూ ఆయాసపడుతూ, అమ్మాయి నీకు ఒక బ్రహ్మాండమైన న్యూస్ పట్టుకొచ్చాను అని అంటూ ఉంటుంది. ఏంటి పిన్ని అది అని అడుగుతూ ఉంటుంది అపూర్వ. ఇప్పుడు ఆ శరత్చంద్ర భూమిని శారద వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని కండిషన్ పెట్టాడు కదా అని అడుగుతూ ఉంటుంది. అవును, తెలిసిందే కదా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు భూమి ఆ శరత్చంద్ర మాటల్ని అస్సలు పట్టించుకోకుండా ఆ గగన్ గాడిని గుడిలో కలవటానికి వెళ్తోంది. కేపీ భూమి మాట్లాడుకుంటుంటే నేను నా చెవులతో విన్నాను అని చెప్తూ ఉంటుంది. అవునా, నిజమా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అవునా, గగన్ గాడిని కలవటానికి అపూర్వమైన కలయిక కోసం, బ్రహ్మాండమైన కలయిక కోసం వెళ్తోంది, నేను విన్నాను అని చెప్తూ ఉంటుంది. అబ్బా, భలే సమయానికి భలే వార్తని నాకు అందించావు పిన్ని. ఈ అవకాశాన్ని నేను అసలు బ్రహ్మాస్త్రంగా మార్చుకొని రేపు మా బావ చేతనే భూమిని ఇంట్లో నుంచి బయటికి గెంటిస్తాను చూడు అని అపూర్వ అంటుంది. ఒకవైపు భూమి నడుచుకుంటూ ఇంకా గుడికి వస్తూ ఉంటుంది. ఇక గగన్ ఇంకోవైపు భూమినే తలుచుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ చాలా సంతోషంగా వస్తూ ఉంటాడు. ఇక భూమి గుడికి వచ్చి పంతులు గారు గగన్ గారి పేరు మీద అర్చన చేయండి అని చెప్తూ ఉంటుంది. గోత్రం చెప్పమని ఆయన అడుగుతూ ఉంటాడు. మహారాజశ్రీ గోత్రం అని చెప్తూ ఉంటాడు. అతను నీకేమవుతాడమ్మా అని అడుగుతూ ఉంటాడు. భూమి ఇక సిగ్గుపడుతూ ఉంటుంది. అర్థమైందమ్మా, నేను అర్చన చేస్తాను అని ఆయన అర్చన చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి, స్వామి గగన్ గారు నా మనసులో మాటను చెప్తాను గుడికి రమ్మని చెప్పారు. ఆయన మనసులో నేనున్నానన్న వార్తే నాకు చెప్పేలా చూడు స్వామి. ఆయన్ని నేను కూడా చాలా ఇష్టపడుతున్నాను కాబట్టి మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకోవడం ఇదంతా కూడా జరిగిపోవాలి. కాకపోతే ఆయన అంటే నాన్నకి అస్సలు పడదు. ఆయన అంటేనే చాలా మండిపడతారు. కానీ నాకు నాన్న కావాలి, ఆయన కావాలి. ఆయన కోపాలు, ద్వేషాలు అన్నీ కూడా పక్కన పెట్టాయి. మాకు పెళ్లి చేసేలా నువ్వే చేయాలి స్వామి అని భూమి ఇక దేవునికి మొక్కుకుంటూ ఉంటుంది. అప్పుడే పంతులు గారు పూల సజ్జ భూమి చేతిలో పెడతారు. అదేంటి పంతులు గారు కొబ్బరికాయ ఇవ్వలేదని అడుగుతూ ఉంటుంది. నువ్వు తీసుకొచ్చిన కొబ్బరికాయ కుళ్ళిపోయిందమ్మా, అందుకే ఇవ్వలేదని పంతులు గారు అంటారు. అయ్యో, అది అపశకునం కదా అని భూమి అయితే కంగారు పడుతూ ఉంటుంది. చూడమ్మా, అధైర్యపడకు, అస్సలు భయపడకు. చూడు, మనం ఆత్మస్థైర్యంగా మనోవిశ్వాసంతో ఉంటే అన్నీ కూడా ముందుకు జరుగుతాయి. మనం ఎక్కడ కూడా డీలా పడిపోకూడదు. భవిష్యత్తులో జరిగే ప్రమాదాలని దేవుడు అప్పుడప్పుడు ఇలా ముందుగా మనకి సూచిస్తాడు. కాబట్టి వీటిని చూసి మనం అస్సలు భయపడకూడదు. మనోధైర్యంతో, నమ్మకంతో మనం ముందుకి అడుగు వేసి మనమే ముందు వాటిని ఏదో విధంగా సారు చేసుకొని ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. అంతా మంచి జరుగుతుందని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక గగన్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. గగన్ కారుకి అడ్డుగా నక్షత్ర తన కార్ని ఆపుతుంది. కార్ దగ్గర నిలబడి ఉంటుంది. ఇక గగన్ సడన్ బ్రేక్ వేస్తాడు. ఏ నక్షత్ర, నాకు మీ డాడీకి జరుగుతున్న గొడవలు చాలు. పొగరెక్కిన పోట్ల గీతలు కుమ్ముకుంటే మధ్యలో కాళ్ళ కింద పడి నలిగిపోయిన దొడలా నలిగిపోతావు అని గగన్ ఇక కోపంగా చెప్తూ ఉంటాడు. మర్యాదగా కారు అడ్డుది అని అంటూ ఉంటాడు. ఏంటి బావా, నేను ప్రేమగా నీకోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వు నన్ను పొగరుగా పలకరిస్తున్నావు. కోపంలో కూడా అందమైన ఆవుదుడితో నన్ను పోల్చడం నాకు చాలా బాగా నచ్చింది. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను అని నక్షత్ర అంటూ ఉంటుంది. నీ నోటి నుంచి వచ్చే ఏదైనా కూడా నాకు ఈ చెవికి గుడ్ న్యూస్గా వినిపించదు అని గగన్ అంటాడు. అయినా ఏదో చెప్పాలన్నావు కదా, చెప్పేసాయి. చెప్పింది కాస్త ఈ చెవికి చేదైతే చెప్పు తీయకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గగన్
వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. తీపేపుడు కూడా చేదు కాదు బావా, చెప్పేస్తాను, జస్ట్ హోల్డ్ యువర్ హార్ట్ అని గగన్ గుండెలపై చేవేస్తూ నక్షత్ర ఇక చెప్తూ ఉంటుంది. చెప్పేస్తాను, రెడీ 1 2 3 3 అని ఐ లవ్ యూ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఇంత బ్యూటీ, అది కూడా అపూర్వ కూతురు, నీకు ఐ లవ్ యూ చెప్పేసరికి నీ గుండె ఆగిపోయింది కదూ, లక్కీ లాటరీ టికెట్ కొనుక్కుంటానే తగిలినట్టు అయిపోయింది కదూ. యు ఆర్ సో లక్కీ బావా, ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడుతున్నాను కాబట్టి, ఎందుకంటే మన ఇద్దరం ప్రేమించుకుంటున్నామని మన 2 కుటుంబాలకు తెలుస్తుందో అప్పుడు మన 2 కుటుంబాల మధ్య జరుగుతున్న గొడవలకి కూడా పులి స్టాప్ పడిపోతుంది. ఏమంటావు? లెక్క ప్రకారం అబ్బాయిలకి అమ్మాయిలు బాగా తక్కువగా ఉన్న ఈ రోజుల్లో నేను నీకు ఐ లవ్ యూ చెప్పేసరికి నీకు మాట పడిపోయినట్టుంది కదా బావా అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ నవ్వుతూ ఉంటాడు. నక్షత్ర, అపూర్వ కూతురునని చెప్పావు కదా, అందుకే ఆ మాత్రం పొగరు ఉంటుందిలే, నీ పొగరుని నీ దగ్గరే ఉంచుకో, నీ దారిన నువ్వు వెళ్ళిపో, నా దారిన నేను వెళ్తున్నాను, ఒకే దారి మన ఇద్దరికి ఎప్పటికీ సెట్ అవ్వదు అని గగన్ వేలు చూపిస్తూ చెప్తూ ఉంటాడు. ఇక నక్షత్ర అయితే కోపంగా వాట్ యు మీన్ అని అడుగుతూ ఉంటుంది. బేసికలీ ఐఎమ్ ప్రజెంటింగ్ యువర్ లవ్ అని గగన్ చెప్పేస్తాడు. ఎందుకు నా ప్రేమను రిజెక్ట్ చేస్తున్నావు అని నక్షత్ర ఇక అడుగుతూ ఉంటుంది. నువ్వు శరత్చంద్ర కూతురువి అయినప్పుడు నాకు కేవలం శత్రుత్వం మాత్రమే ఉంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, శరత్చంద్ర రక్తం పంచు పుట్టిన ఎవరితోనైనా నేను కేవలం శత్రుత్వం మాత్రమే ఎంజాయ్ చేస్తాను. సో ఇంకెవరినైనా చూసుకో, నా దారికి అడ్డు తప్పుకో అని గగన్ ఇక కార్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే నక్షత్ర చిటిక వేస్తూ పిలుస్తూ ఉంటుంది. బావా, నువ్వు కూడా గుర్తుపెట్టుకో, నేను నీ లవ్ని రిజెక్ట్ చేసి తప్పు చేశాను నక్షత్ర, నన్ను క్షమించు అని నువ్వు నా కాళ్ళ దగ్గరికి వచ్చి ప్రాధేయపడేలా అడిగేలా చేయకపోతే నా పేరు నక్షత్రనే కాదు అని నక్షత్ర ఛాలెంజ్ చేస్తుంది. ఇక గగన్ కోపంగా మళ్ళీ నక్షత్ర దగ్గరికి వస్తాడు. కాలుని నేలపైకి విసిరి కొడతాడు. మై ఫుట్ అని తిడుతూ ఉంటాడు. నువ్వు కూడా గుర్తుపెట్టుకో, ప్రపంచమంతా శ్మశానమయ్యి నువ్వు నేను మిగిలి ఉన్నా కూడా అది జరగదు అని చిటిక వేసి చెప్తూ ఉంటాడు. ఇక గగన్ వెళ్ళిపోయిన తర్వాత ఆవేశంతో చాలా అనొచ్చు బావా, కానీ ఆలోచనతో ఒక్క దెబ్బ కొట్టానే అంటే నువ్వే వచ్చి నా కాళ్ళ దగ్గర పడతావు అని నక్షత్ర అనుకుంటుంది. ఇక భూమి గగన్ కోసం ఎదురు చూస్తూ ఈయన ఇంకా రాలేదు, సరే ఆయన వచ్చే వరకు ప్రదక్షిణలు చేస్తాను అని ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. ఇక గగన్ గుళ్ళోకి వస్తాడు. ఇక అప్పుడే భూమికి హార్ట్ బీట్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇక భూమి కోసం గగన్ గుడంతా వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. భూమికి గుండె కొట్టుకోవడం స్టార్ట్ అయ్యడంతో గగన్ వచ్చాడని అర్థమవుతుంది. గగన్ గారు ఎక్కడ అని భూమి కూడా వెతుకుతూ ఉంటుంది గగన్ కోసం. ఇక గుడంతా తిరిగి భూమి గగన్ ఎదురెదురు పడతారు. లేట్ అయ్యానా అని గగన్ అడుగుతూ ఉంటాడు. నేను వచ్చి చాలా సేపు అయింది అని భూమి అంటుంది. మీరు గుళ్ళోకి రావడం నాకు తెలిసిపోయింది అని భూమి అంటూ ఉంటుంది. ఎలా అని గగన్ కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు. ఈ మధ్య అన్నీ అలా తెలిసిపోతాయి, చెప్పడం మర్చిపోయాను, మీ పేరు మీద గుళ్ళో అర్చన కూడా చేయించాను అని భూమి అంటుంది. వెంటనే భూమి గగన్ నుదుటిపై బొట్టు పెడుతుంది. నా గోత్రం నీకెలా తెలుసు అని గగన్ అడుగుతూ ఉంటాడు. చెర్రీని అడిగాను అని భూమి అంటుంది. మన ఇద్దరం కలుస్తున్నామని చెర్రీకి చెప్పావా అని గగన్ అడుగుతూ ఉంటాడు. లేదు, గుడికి వెళ్తున్నాను మాత్రమే చెప్పాను అని భూమి అంటుంది. ఇంకా అని గగన్ అడుగుతూ ఉంటాడు. మీరే చెప్పాలి, రమ్మని చెప్పారు అని మీరు చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటుంది. అది అని గగన్ ఇక నసుగుతూ ఉంటాడు. అది ఇది అని రాత్రి లాగానే వేరే చోటికి రమ్మంటారా ఏంటి అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ అయితే స్మైల్ ఇస్తూ ఉంటాడు. దేవుడా, ఈయన బాగా నాన్ చేస్తున్నాడు, మనసుల మాట త్వరగా చెప్పించు స్వామి అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది భూమి. ఇక గగన్ నసుగుతూ చెప్తాను, అటు తిరుగు అని గగన్ అంటూ ఉంటాడు. ఎందుకు అని భూమి అడుగుతూ ఉంటుంది. నేను చూస్తూనే చెప్పలేను, అందుకే ప్లీజ్ అటు తిరుగు అని గగన్ అంటూ ఉంటాడు. నేను రాక్షసులా కనిపిస్తున్నానా అని భూమి అంటుంది. అలా కాదు, నేను చూస్తూ చెప్తే మాట తడబడచ్చు, అందుకే అని గగన్ చెప్తూ ఉంటాడు. ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు కదా అని భూమి అంటూ ఉంటుంది. ఇప్పుడు జరుగుతుంది, అందుకే తిరుగు ప్లీజ్ అని గగన్ అంటూ ఉంటాడు. నేను తిరగను, నా మొహం చూస్తూ చెప్పాల్సిందే అని భూమి చెప్తూ ఉంటుంది. సరే నేను తిరుగుతాను అని గగన్ వెనక్కి తిరుగుతాడు. అప్పుడే భూమి గగన్ ముందుకు వస్తుంది. భూమి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ ప్లీజ్ అని భూమిని బతిమలాడుకుంటుంటాడు. మీరు ఏం చెప్పినా ముఖం మీదే చెప్తారు, కోపం వస్తే ముఖం మీద ముఖం పెట్టి మరీ చెప్తారు, నాకు అలా చెప్పడమే ఇష్టం అని భూమి అంటుంది. నాకు అలా చెప్పడం కష్టం అని గగన్ అంటూ ఉంటాడు. ఇక భూమి గగన్ ముందుకు వచ్చి నిలబడుతుంది.
గగన్ మళ్ళీ ఇంకోవైపు తిరుగుతాడు. మళ్ళీ భూమి వచ్చి ముందే నిలబడుతుంది. నాకు ఇలాగే ఇష్టం అని భూమి అంటుంది. నాకు ఇలాగ కష్టం అని భూమి గగన్ ఇద్దరు వాదించుకుంటుంటారు. ప్లీజ్ చెప్పండి, నాకు ఇదే ఇష్టం అని చెప్తూ ఉంటారు.